హలో అండి, హాయ్ అందరికీ నమస్తే అండి. ఈరోజు హార్వెస్ట్ ఉంది పైన టెర్రస్ గార్డెన్లో. టమాటాలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. గుత్తులు గుత్తులు వచ్చినాయి టమాటాలు. చెట్లు మొక్కలు మాత్రం ఇట్లా అయిపోయినాయి. ఎందుకో ఏమో ఆకులన్నీ తీసేసిన. చాలా బాగా వచ్చినాయి టమాటాలు అయితే. అసలు ఎంత పుల్లగా ఉంటాయో అంత బాగుంటాయి టమాటాలు. ఇంక ఈడ కూడా చూడండి ఎన్ని గుత్తులు, ఆకులు లేవు కానీ గుత్తులు కనపడుతున్నాయి మంచిగా. ఎంత ఎంత పెద్ద సైజు వచ్చినాయి చూడండి. ఇక్కడ బీర గింజలు పెట్టిన కొత్తగా. కొత్తగా ఇప్పుడు మళ్ళీ ఈ 1 మంత్ అయిపోయే వరకు తీగలు బాగుతాయి అన్నమాట, ఎండల ముద్ర వరకు. ఇక్కడ చూడండి ఎంత గుత్తులు గుత్తులు వచ్చినాయి టమాటాలు. అందరూ ఈజీగా వేసుకోవచ్చు. ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇక్కడ చిక్కుడు పాదు పాకుతుంది, పూత కూడా వస్తుంది. అన్నీ ఒకటి పోయే వరకు ఒకటి. ఇక ఇవన్నీ మొక్కలన్నీ ఎండిపోయినాయని ఇక కాయలు కూడా ఇస్తున్నా. పచ్చడి చేస్తే బాగుంటుంది కదా కాయలతోని, అందుకని తీసేస్తున్నా. ఇంకా ఆ తొండలు ఉడతలు మొత్తం తినేస్తున్నాయి టమాటాలు. పండ్లు కానిస్తలేవు, లేకపోతే ఇంకా చాలా వచ్చేటి. ఇంకా అవి కూడా తినని, కానీ కొంచెం తిని ఇంకా మొత్తం ఆగమాగం చేసేస్తున్నాయి అన్నమాట. పూర్తిగా కూడా తినట్లేవు. చూడండి ఎంత బాగున్నాయి టమాటాలు. ఇంకా అట్లా వెళ్ళి ఇట్లా తెంపుకోవచ్చు మంచిగా. ఇక్కడ కూడా టమాటాలు చాలానే వస్తాయి ఈరోజు టమాటాలు. ఇక్కడ పచ్చిమిర్చి కూడా బాగా వస్తాయి. పచ్చిమిర్చి అయితే ఫస్ట్ హార్వెస్ట్కు 1/2 kg వస్తున్నాయి. చాలా వస్తున్నాయి పచ్చిమిర్చి. ఇంకా ఇంట్లో కీరా దోస ఉంది, పచ్చిమిర్చి మొక్క ఉంది. ఇలా ఎంత పెద్ద సైజు వస్తున్నాయి చూడండి పచ్చిమిర్చి. చాలా పెద్దగా మొక్క చూడండి ఎంత పెద్దగా పోతుందో అట్లా పైన మొక్కన. ఏం మొక్క అది, ఎంత బాగా వచ్చింది కదా మిరప మొక్క. ఇది గ్రీన్ లాంగ్ బీన్స్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయి. 2 సీడ్స్ కోసం ఉంచిన, ఇంకా 2 తెంపేసిన. అవి కూడా తింటున్నాయి తొండలు, ఉలుసుకొని తింటున్నాయి మంచిగా. ఇంకా ఇక్కడ కూడా పచ్చిమిర్చి. ఇప్పుడు మొత్తం పచ్చిమిర్చి అక్కడ ఉన్నాయి కదా, తెంపేస్తున్నాం మన గార్డెన్లో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా ఇట్లా పెంచుకోండి అందరూ. ఆ తొండ కోసం చూడు మా టామీ ఎట్లా చేస్తుండో, పట్టుకోవాలని తొండని బట్టి అవతలకి వేయాలని ఇంకా దాన్ని గెదుముతున్నాడు. అది దొరుకుతుందా ఏమన్నా? అది దొరకదు. ఇంకా చూడండి ఇవన్నీ చిన్న మొక్క ఆకంతా తీసేసిన. పచ్చిమిర్చి అన్నీ తెంపేస్తుంది చూడండి ఎన్ని ఉన్నాయో. ఇక్కడ క్యాప్సికమ్ కూడా తినేస్తుంది తొండ, అందుకే తెంపేస్తున్నా. లావు కానిస్తలేదు, చాలా ఉండే ఇంకా లావు కానిస్తలేదు, అందుకే తెంపేస్తున్నా. ఇంకేంటంటే చూడండి ఎంత పెద్దగా పచ్చిమిర్చి. చిన్న చిన్న మొక్కలకి రకరకాలు ఉన్నాయి అన్నమాట. ఒక్క సీడ్ కాదు, అన్నీ. ఇంకా కిచెన్లోకి ఎన్ని వస్తే అన్ని రకాలు వేసేసిన పచ్చిమిర్చి. ఇంత అది మామిడికాయ పచ్చడి కోసం తెచ్చిన కాయలు ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇంత పెద్దగా తోటలలో వచ్చినట్టే వస్తున్నాయి. సరిపోతున్నాయి, ఒక ఫ్యామిలీకి సరిపోతాయి మంచిగా ఇట్లా వేసుకుంటే. చిన్న చిన్న మొక్కలకే అంతగానం వస్తున్నాయి కదా, ఎంత బాగా వస్తున్నాయో. ఇక్కడ కూడా ఒకటి పచ్చిమిర్చి అక్కడ ఉన్నాయి. ఇక్కడ తెంపుతున్నా పచ్చిమిర్చి. ఆకంతా తీసేసిన, అంతా ఇట్లా సన్నం పెయిన్లాగా వస్తే తీసేసిన. మళ్ళీ కొత్త చిగురులు వచ్చి కొత్త పూత వస్తుంది. ఎంత బాగా వస్తున్నాయి, చాలా బాగా వస్తున్నాయి పచ్చిమిర్చి అయితే, బుట్టలు. ఇంకా మధ్యలో తెంపుతున్నా, ఇంకా అవసరం వచ్చినప్పుడల్లా తెంపుతున్నా. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో. ఒక చిన్న మొక్క కనబడతలేవు కానీ చాలా ఉన్నాయి దానికి. చూడండి ఆర్గానిక్ పచ్చిమిర్చికి అయితే అసలు ఎంత పురుగు మందులు కొడతారు రైతులు కదా. ఇంకా తెగులు కూడా అట్లా వస్తుంది, వాళ్ళు కొడతారు అట్లా. మనం ఇట్లా ఆర్గానిక్ పండించుకొని తింటే హెల్త్కి కూడా మంచిది. చూడండి ఇక్కడ క్యాబేజీ
పర్పుల్ క్యాబేజీ వస్తలేదు ఇంకా. ఇవన్నీ చిన్న చిన్న మొక్కలు. ఇప్పుడు మళ్ళీ సీడ్స్ పెట్టిన, పసుపు తీసిన దాంట్లో మొత్తం అది కొత్తిమీర ఒక స్టేజ్ అయిపోగానే ఇంకో స్టేజ్ వేసేసిన. ఇంకా ఇది కుసుమకూర కట్ చేసిన కదా మొన్న, పచ్చిమిర్చి ఇక్కడ కూడా చిన్న చిన్న మొక్కలకు ఎంత బాగా వస్తున్నాయి అసలు. ఇట్లా కట్ చేసుకుంటే ఆనందంగా ఉంటుంది, మంచిగా తెంపుతుంటే ఎంత బాగుంటుందో ఫీల్. ఇంకా ఇక్కడ కూడా ఒక పచ్చిమిర్చి మొక్క. అన్నీ రకరకాలు, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేసిన. వంకాయలు ఉన్నాయి, కొంచెం లావ్ అవుతాయి ఉంచేస్తా, తెంపట్లేను, ఇంకొంచెం లావ్ అవుతాయని ఉంచుతున్నా. ఇక్కడ ఆలుగడ్డలు మొలకొస్తే పెట్టినా కదా అప్పుడు 1 month బ్యాక్, ఇట్లా వచ్చినాయి, ఎండిపోతున్నాయి అని తీస్తే ఇంకా కొన్ని చిన్నగానే ఉన్నాయి కానీ మొక్కలు ఎండిపోతున్నాయి. ఇంకా తీసేస్తున్నా. చూడండి ఎంత బాగున్నాయి, చిన్న చిన్న ఉన్న మస్తు టేస్ట్ ఉన్నాయి ఆలుగడ్డలు. మొన్న ఒకరోజు తీసిన కదా, లోపల ఉంటాయి, మనకేమో ఏం జరుగుతుందో తెలియదు. మొక్కలు ఎండిపోతున్నాయి కదా, అయినాయి అనుకొని తీసిన. చిన్న ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నా కూడా చాలా బాగున్నాయి టేస్ట్. ముందు ఒకసారి వండిన కదా, చాలా బాగున్నాయి, మంచి టేస్ట్ ఉన్నాయి, తొందరగా కూడా ఉడుకుతున్నాయి. ఇంకా ఇట్లా గుచ్చేస్తే అట్లా వచ్చినాయి, ఎంత బాగా 1 monthలోనే వచ్చినాయి చూడండి. ఈ మొక్కలకి ఇంకున్నాయి కదా, మళ్ళీ గుచ్చేస్తా, అవి ఏమైనా లావ్ అయితే ఏమో చూస్తా. మళ్ళా అట్లనే గుచ్చుతున్నా, వేరే దాంట్లో కూడా గుచ్చేసిన. అట్లా చూద్దాం, ప్రయోగం చేద్దాం. ఇంకా చిన్న చిన్న బుచ్చి ఆలుగడ్డలు చూడండి అట్లా లోపల ఉన్నాయి. కొన్ని ఏమో లావ్ అయినాయి, కొన్ని చిన్న ఉన్నాయి. ఆ లావ్ అయినాయి గ్రీన్ అవుతున్నాయి, అందుకనే తీసేస్తున్నా. ఇంకా ఆలుగడ్డలకి ఏంటంటే ఉసుక కలుపుకోవాలి మంచిగా. ఉసుక కలిపితే ఈజీగా ఊరుతున్నాయి అవి. దుంపజాతికి ఏదైనా ఉసుక కలిపితే కొంచెం బాగుంటుంది అన్నమాట. చూడండి ఎన్ని వచ్చినాయి, ఇంకా వస్తాయి. దీంట్లో బ్యాగులు ఉన్నాయి, పెద్ద పెద్దగానే ఉన్నాయి. ఇంకా ఇవన్నీ ఇట్లనే తీసుకున్నాము. ఈజీగా ఒక మొలకొచ్చింది, ఇట్లా అన్నమాతం గుచ్చేసినా కూడా వస్తున్నాయి ఆలుగడ్డలు. ఈజీ పంట అసలు. ఫస్ట్ టైం నేను కూడా గార్డెన్లో పెట్టడము. ఇంకా మళ్ళీ కూడా గుచ్చేస్తున్నాను, చిన్న చిన్న ఉన్నాయిగా వచ్చేస్తాయని గుచ్చుతున్నా. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి, అయినా మొక్కలు ఎండిపోతున్నాయి, లావ్ అవ్వట్లేవు మరి, అందుకే తీస్తున్నా. అంటే ఫస్ట్ టైం కదా, నాకు కూడా ఎక్స్పీరియన్స్ లేదు. చూస్తే నెక్స్ట్ టైము ఎన్ని రోజులు ఉంచాలనేది కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. చూడండి కొన్ని లావ్ అయిపోయినాయి, చూడండి ఎంత లావ్ అయింది చూడండి, ఎంత పెద్ద పెద్దగా అయినాయి. అవి పైకి కనపడుతున్నాయి, గ్రీన్ అవుతున్నాయి అని తీస్తే మిగతా ఏమో చిన్న ఉన్నాయి. ఇంకా చూడండి లోపల ఎట్లున్నాయి, ఒక మొక్కకు ఎన్ని వచ్చినాయి చూడండి. దుంపజాతి అంతే, లోపల ఉన్నాయి కదా, ఇట్లా మంచిగా ఊడొస్తున్నాయి. మొక్క అట్నే ఉంచుతుంది. ఇంకా కొన్ని ఉన్నాయి కదా లావైన తీసేసిన, అట్లనే ఉంచి ఇంకా మళ్ళీ కొంచెం వాటర్ పడితే ఏమైనా వస్తాయేమో చూద్దాము. ఇంకా ఎన్ని వస్తాయో చూద్దాము ఆలుగడ్డలు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా, ఇంకా ఎన్ని వస్తాయో చూడండి. చాలా బాగా వచ్చినాయి కదా, మిగతాయి తీస్తలేను, అయినట్టు ఏం కనబడతలేదు, చిన్న ఉన్నాయని తీస్తలేను. ఇవి కూడా మళ్ళీ అల్లలో పెట్టేస్తే దానికి ఉన్నాయి దుంపలు లావ్ అవుతాయేమో చూద్దాము. వాటరింగ్ ఇచ్చి కొంచెం ఎరిగిస్తే మళ్ళీ ఇంకా చాలా బాగా వచ్చినాయి. ఇవి కూడా 4 దాంట్లల్లో ఆ రోజు ఒక 1/2 kg అని వచ్చినాయి. ఈరోజు చూడండి ఎన్ని వచ్చినాయి, కడిగి చూపిస్తా. నీట్గా మట్టి ఉంది, నీట్గా కడిగినాక చూపిస్తా. చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి ఆలుగడ్డలు, సూపర్గా వచ్చినాయి కదా, ఆనందమే వేరు అసలు. ఎన్ని కొంచెం చూసినా కూడా తృప్తిగా ఉంటుంది. చూడండి పాలకూర, ఇక్కడ పాలకూర హార్వెస్ట్, పాలకూర కూడా బాగానే ఉంది. అలా చాలా వస్తుంది పాలకూర కూడా. ఇంకేంటంటే పాలకూర అయితే వీక్లీ వన్స్ కట్ చేస్తున్నాము, వారం తీస్తున్నా. పాలకూర మంచిగా వస్తుంది, వారానికి ఎంత పెద్దగా వస్తుంది. ఇప్పటికీ 3వసారి ఇది, సీడ్స్ వేసిన కాడి నుంచి 3వసారి కట్ చేసిన. ఇంకా వస్తుంది, ఇంకా 2-3 సార్లు. ఇదంతా కంపోస్ట్ కోసం పక్కన వేసేస్తున్నా, చెక్కలు అవన్నీ. అది ఎండినాక కొంచెం మట్టి వేస్తే పైనంగా కంపోస్ట్ అవుతుంది. అందుకే ఇది ఆలోపు ఈ పాలకూర అయిపోతుంది. మళ్ళీ కొంచెం మట్టి వేసి ఇంకా వేరే మొక్క పెట్టుకుంటే కొంచెం కెలగిచ్చి
చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత మడిలో వచ్చినట్టు వచ్చింది కదా పాలకూర. సరే బుట్ట నిండు వస్తుంది ఈరోజు పాలకూర ఫ్రెష్గా. అసలు ఇట్లా వేస్తే అట్లా ఉడికిపోతుంది. ఇంత లేతగా మంచిగా ఉంది. కుసుమ కూర కూడా అట్లనే ఉండే కదా మొన్న. చాలా మంచి ఫ్రై చేసుకొని తింటే ఇట్లా అయితే ఎక్కువ కొనుక్కున్నది కాదు కాబట్టి ఎక్కువ వండుకొని తినొచ్చు మంచిగా. ఎంత బాగా వస్తుంది చూడండి పాలకూర ఈజీగా. ఇట్లా చల్లి కొంచెం మట్టి వేసిన పైనంగా ఇంత మంచిగా వస్తుంది. ఎరువు బలం బాగుండాలి. కుండీలలోనైనా బలం మంచిగా ఉంటే వస్తుంది. దానికి తగ్గట్టు పోషకాలు ఉంటే మంచిగా వస్తుంది. ఇక్కడ కూడా పాలకూర కొన్ని అక్కడక్కడ వేస్తే ఈ ట్రే అయితే తీసేయాలి ఇక. అన్నీ బీరపాదులు అన్నీ ఉన్నాయి తీసేసినాం కదా. అవి తీసేసి మళ్ళీ ఎరువు కలుపుకొని పెట్టేసుకుంటే నెక్స్ట్ పంటకి పనికి వస్తుంది. కడుగుతున్నా ఈ దుంపలు చూడండి ఎన్ని వచ్చినాయి. ఇంకా మట్టి తీసేసి ఒక రోజు సరిపోతాయి కదా. ఎంత మన గార్డెన్లో వచ్చినాయి ఎంత ఆనందమో కదా. చూడండి ఎన్ని వచ్చినాయి. ఇదండి హార్వెస్ట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చిమిర్చి చూడండి ఎన్ని వచ్చినాయో, జంబో హార్వెస్ట్. ఇంకా పాలకూర చూడండి. ఇంకేం కావాలి, ఆనందమే ఆనందం. ఇంతగానం వచ్చినాయి. బాయ్ అండి, నమస్తే.